హైవేస్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ వాళ్ళకి గుక్క తిప్పుగా లేకుండా చేసింది. అండ్ మోర్ ఎవర్ నోరు మూసుకునేలా చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి కులాల వారీగా విభజించి సిగ్గు శరం లేకుండా ఆ కులానికి ఇది ఇచ్చా, ఈ కులానికి ఇది ఇచ్చా అని చెప్తూ, గతంలో ఎవరేమైనా పదవులు ఆ కులానికి ఇచ్చి ఈ కులానికి ఇచ్చాను అంటూ ఏదో ఈయనకు అద్భుతం చేసినట్టు, ఏదో ఈయన గొప్ప మేలు చేసినట్టు ఫీల్ అయిపోయాడు. అయ్యా, కులాల వారీగా పదవులు ఇవ్వటం కాదు, ఆ కులంలో ఉన్నటువంటి మనుషులని అభివృద్ధి పదమైపు అడుగులు వేసేలా చూడాలంటే అబ్బే అది మనకు తెలియదు, చేతకాదు అన్నట్టుగా బిహేవ్ చేశారు. చివరికి ఏమైంది? ఎన్నికలు కూడా దారుణం ఓడిపోయింది. ఎందుకు? ఆ కులానికి అది చేసా, ఈ కులానికి అది చేసా, ఎవడు నమ్మలా. ఎవడికి కావాలి ఇవన్నీ కులం 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 అంటూ? అభివృద్ధి చేశానని చెప్పు, డెవలప్మెంట్ పరంగా నువ్వు ఏం చేసావు చెప్పు, ఫ్యాక్టరీలు ఎన్ని తెచ్చి చెప్పు, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చి చెప్పు. కొంతమంది నాలుగు ఓపెన్గా ప్రశ్నించారు, మరి కొంతమంది డైరెక్ట్గా ఓటేసి వచ్చేసారు. ఘోరంగా ఓడిపోయాడు. అందులో మెయిన్గా బీసీలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అంట వాళ్ళు అనలేరు, వాళ్ళు అనరు. అది నేను అంటాడు. ఎంది సామి అది? పిల్లోడి కన్నా దారుణంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటే అయిపోయిందా? వాళ్ళు గొప్పగా అయిపోయారా? ఏందో అసలు నేను ఇప్పటికే చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డికి సైకలాజికల్గా టెస్టులు చేసిన అవసరం నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను నిజంగానే సైకలాజికల్గా బాగానే ఉన్నాడా లేదా, మామూలుగా అతను మాట్లాడే విధానం అలా ఉండిద్దా, అతను నాలెడ్జ్ చదివానా, నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక ముఖ్యమంత్రి ఏంటి, ఏం మాట్లాడలేదు తెలియక అలా మాట్లాడతాడు అని చెప్పి నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. ఈ వేలో బీసీలకు సంబంధించి 2019లో ఆయన ట్రాప్లో పడ్డారు. బట్ ఈసారి అలా కాదు, గంప గొత్తగా కూటమి కేసు పడేశారు. రీసెంట్ టైమ్స్లో వైసీపీకి ఓట్లు పడింది అంటే మొత్తం చెక్ చేస్తుంటే మరి ఇప్పటికీ మరి ఎందుకు అలా ఉన్నారో తెలియదు. కానీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వీళ్ళు అత్యధికంగా వైసీపీకి ఓట్లు వేశారు. బీసీలో చాలా తక్కువ, ఎస్సీ ఏమంటారు ఓసీలో వచ్చేసి కూడా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, ఆల్మోస్ట్ నాయుడు అంతా కూడా కూటమికే వేస్తున్నారు. మీరు రెడ్లు వచ్చేసి మరలా వైసీపీకి ఓటు వేస్తారని అనుకోవద్దు, వాళ్ళు ఎక్కువ వేయలా. వచ్చినటువంటి 39% ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు 80% పడింది, ముస్లింలు 70% పడింది, రెడ్డిలు 30 అంత పడింది. ఇలా చెప్పుకుంటే పోతే పర్సంటేజ్ మీద తీసుకుంటూ పోయినా ఇప్పటికే కూటమిలో ఉన్న వాళ్ళు చేయగలిగింది మార్చగలిగింది ఏదైనా ఉంది అంటే ఆ ఎస్సీ ఎస్టీ మైండ్ మార్చండి, వాళ్ళ మైండ్ సెట్ని మార్చండి. ఇంకా భ్రమలో బతకదని చెప్పండి వాళ్ళకి. జగన్ రెడ్డి చేసేది అన్యాయం అని చెప్పి నిరూపించండి. సో ఫైనల్ ఇప్పుడు నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి ఆ పదవి ఇచ్చి ఈ పదవి ఇచ్చారు అంటున్నాడు తప్ప ఆ పదవి ద్వారా జరిగిన లబ్ధి అనేది చెప్పట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిరూపించబోతున్నాడు. ఏ రకంగా? కేంద్రం నుంచి 2 మంత్రి పదవులు అన్నారు, ఒకటి క్యాబినెట్, ఒక సహాయ మంత్రి. క్యాబినెట్ పోస్ట్ ఎవరికి ఇచ్చున్నారు? బీసీ రామ్మోహన్ నాయుడికి ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే క్యాబినెట్ హోదా అనగానే వాళ్ళ రెడ్లుగా ఇచ్చుకునేవాడు. కావాలా అవునన్నా కాదని, ఇది అవునా కదా మీరే క్రాస్ చెక్ చేసుకోండి. ఏ కీలకమైనటువంటి పదవులు అయినా సరే రెడ్డినే ఉన్నారు. మహాయుధాదుల మెంబర్లుగా మీతో వాళ్ళు ఉన్నారు తప్ప వేరేది కాదు. ఒక టీటీడీ తీసుకున్నా, ఆ ప్రాంతాల వారికి ఇన్ఛార్జీలు కానీ రిమైనింగ్ తీసుకుంటూ ఉన్నా, పార్లమెంట్ తీసుకున్నా, అసెంబ్లీని ఏదైనా అలాగే ఉన్నారు. కాళ్ళకి చెక్ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? క్యాబినెట్ పదవి వచ్చేసి, క్యాబినెట్ ర్యాంక్ వచ్చేసి రామ్మోహన్ నాయుడు బీసీకి ఇచ్చుకున్నారు. సహాయ మంత్రి అన్నప్పుడు అది కూడా అర్హుడైనటువంటి 5,000 కోట్ల పైగా డబ్బు ఉందని చూడలా. ఒక డాక్టర్ కుర్రాడు అమెరికా వెళ్ళాడు, అక్కడ వచ్చేసి డబ్బు సంపాదించాడు, అంత మళ్ళీ వైట్ మనీ. జగన్మోహన్ రెడ్డిలాగా ఇంకోలాగా బ్లాక్ మనీ కాదు, కేసులు అవి లేవు ఆయన మీద, వైట్ మనీ. అండ్ మోర్ అక్కడ ఏంటి, ఎంటర్ప్రెన్యూర్. ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. దో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొచ్చేలా చేస్తాడు, భారతదేశం పెట్టుబడులు వచ్చేలా చేస్తాడు. సో హీ డిజర్వ్స్ ఇట్. అర్హుడైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి ఇచ్చున్నారు. క్యాబినెట్ ర్యాంక్ అన్నప్పుడు బీసీలకు ఇవ్వాలి, అది కూడా ఎవరికి ఇవ్వాలన్నప్పుడు రామ్మోహన్ లాంటి గొప్పోడికి ఇవ్వాలి అనుకున్నారు. 3వ వరుసగా గెలిచారు. అండ్ వాళ్ళ నాన్నగారు ఎర్రనాయుడు గారు గతంలో మంత్రిగా చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చున్నారో దాని వెనుక కూడా చంద్రబాబు గారు అని చెప్పి అందరికీ అర్థమైందో, దెన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఆయన పరిపాలన సమయంలో ఇచ్చిన పదవుల విషయంలో కానీ జనాలు వస్తున్నారు. పద్ధతి అంటే ఇది, పరిపాలన అంటే ఇది, రాష్ట్రం కోసం అడిగేటువంటి ఇదే బాబు తెలుసుకో, నీలాగా వచ్చేసి ఆ కులానికి ఇన్ని ఇచ్చా, ఈ కులానికి ఇన్ని ఇచ్చా, అది కాదురా నాయన అని అంటూ ఉన్నారు. ఇంకా మీకు వైసీపీ ట్రాప్లోనే ఉన్నాం, జగనే గొప్పడు అనుకుంటుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. సో దయచేసి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మార్చలేదు, మీకు మీరే మారాలి.